శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శనిగ్రహ దోష నివారణకు జమ్మి చెట్టును ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ బహుళ పంచమి, రాత్రి 10 గంటల 4 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి, రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈనాటి ప్రత్యేకత చిత్తకార్తె ప్రారంభం ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి ఆలోచన అంతా కూడా వీరి కుటుంబం గురించి, ఆర్థిక పరమైన వ్యవహారాలు, అలాగే వివాహం, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న పనుల గురించి, పెట్టుబడుల గురించి, సంతానము, వీటిపైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసే అవకాశాలు ఈ రోజు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసే ప్రయత్నం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి, వారి యొక్క ఉన్నతి గురించి ఎక్కువగా పాటుపడేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశి చెందిన వారు ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం మార్పులు చేర్పులతో పాటు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆశించిన విధంగా పనులని సకాలంలో పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు లభించటం, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం, అలాగే దీంతో పాటుగా ఆర్థిక పరంగా మీకు ఉన్నతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి మీరు వ్యాపారాభివృద్ధి కోసం కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీరు పెడుతున్న పెట్టుబడులు కానీ, లేకపోతే మీరు పొదుపు పాటించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఆశించినట్టుగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నింటితో పాటు మీరు గనక ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే ఆ విషయాలలో మీకు అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉన్నా సానుకూలంగా వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థిక పురోగతి, భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆలోచిస్తున్నా, లేక నూతన వ్యాపారాలు మొదలు పెడుతున్నా, వీటిల్లో కూడా సానుకూలంగా మీకు మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి, వారి యొక్క ఉన్నతి గురించి ఆలోచిస్తుంటారు. తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.
సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి ఆర్థిక పురోగతితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా వీరికి అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి చేయాలని చెప్పి మీ సాయశక్తులా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే ఈ శ్రమ అధికంగా ఉన్నా కూడా మీరు పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. అలాగే మీకు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసికంగా సంఘర్షణ అనేది ఎక్కువగా గోచరిస్తోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీరు గనక గృహ సంబంధంగా అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీ స్థలాలు లాంటి వాటిని అమ్మాలని ప్రయత్నిస్తున్నా, ఇందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమాధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు గనక సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీ బంధువుల నుంచి కానీ లేదా మీ మిత్రుల నుంచి కానీ ఇక్కడ మాత్రం మీకు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా మీ పెద్దల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారు ఈ రోజు లక్ష్మీ నారాయణులని ధ్యానించటం, అలాగే స్వామివారిని పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆరోగ్యపరంగాను అలాగే వీరి యొక్క ఖర్చుల గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగుతున్నట్టుగా కనపడుతున్న ఏదో ఒక విషయంలో మీకు ఆలస్యం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు పడుతున్న కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవటం లేదా ఆశించినట్టుగా ఆర్థికంగా ప్రయోజనం లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవటం మీకు ఇబ్బందిగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రత్యేకించి పెట్టుబడుల వైపు కానీ లేకపోతే ఇతర విషయాల గురించి కానీ ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. వీటన్నిటితో పాటు సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, వీటన్నిటితో పాటు పాత బకాయిలు తీర్చే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా మీరు ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే శ్రమకు తగిన ఫలితం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా మార్పులు అనేవి చాలా నెమ్మదిగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆశించినట్టుగా భాగస్వామ్యంలో ఆర్థికాభివృద్ధి లేదు అనే ఒక నిరాశ మీలో కనపడుతూ ఉంటుంది. కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం ప్రత్యేకించి వీరు ఆర్థికపరమైన అంశాలపైన దృష్టి సారిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు లేదా రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు మాత్రం ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత,
సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. బంధువర్గ్యుల్ని కలవటం, అలాగే శుభకార్యాల ప్రయత్నం చేయటం లేదా శుభకార్యాలకు వెళ్ళటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి ఆర్థికాభివృద్ధి, అలాగే కుటుంబంలో అభివృద్ధి, నూతన ప్రయత్నాలు వీరికి సానుకూలంగా పూర్తి కావడం, అలాగే అదృష్టం వీరిని వరించటం, వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు మీకు రావటం మీకు సంతృప్తికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం నెమ్మదిగా పనులను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పని తలపెట్టినా ప్రతికూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, సహోద్యోగులకు సహాయ సహకారాలు అందకపోవటం, పనులన్నీ కూడా వాయిదా పడటం, ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు కనిపించకపోయినా మీరు కోరిన విధంగా వ్యాపారంలో ఎక్కడా అనుకూలత లేదు అనే నిరాశ మాత్రం గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే మీరు గనక స్థిరాస్తులని అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు, నరపీడ, నరఘోష అధికంగా ఉండటం వలన శారీరకంగా, కుటుంబపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. శత్రువులు అధికంగా ఉండటం, నరఘోష, నరదృష్టి, వీటితో పాటు పనులన్నీ వాయిదా పడటం మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కూడా మీరు చేస్తున్న ఆలోచనలు, ప్రణాళికలు ఏ విధంగానూ కూడా మీ కుటుంబ సభ్యులు వాటిని హర్షించకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు కోరిన విధంగా అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మొత్తం మీద ధనురాశి వారు వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటన్నిటితో పాటు వీరి యొక్క ఆరోగ్యము, వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా వీరికి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, కుటుంబంలో ఆనందం, అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు కూర్చొని పరిష్కరించుకునేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఉద్యోగస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మంచి అభివృద్ధి, దీంతో పాటు భాగస్వామ్యంలో అనుకూలత, నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో చక్కటి మార్పులు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వీటన్నిటితో పాటు శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ప్రతికూలత లేదా వాయిదా పడటం గోచరిస్తోంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ యొక్క వైవాహిక జీవితం, దీంతో పాటుగా భాగస్వామ్యం, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు లేదా మీరు తీర్చాల్సిన రుణాలు, వీటికి సంబంధించి మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు సంబంధం లేని అనేక విషయాల గురించి మీరు ప్రస్తావిస్తారు. అలాగే వాటికి సంబంధించి మీరు జాగ్రత్త కూడా వహిస్తూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ ఆలోచనలకి తగినట్టుగా పనులు పూర్తి కావట్లేదు అనే ఒక ఆలోచన మాత్రం మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు, బంధువులు వీరు మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క పాత బకాయిలు తీర్చటం, అలాగే కొత్త రుణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈరోజు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో ఇవి తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకి కానీ, ఇతర వృత్తులలో ఉన్నవారికి కానీ మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. కోర్టు విషయాలు వాయిదా పడటం, అలాగే మీరు చెయ్యని పనులకి కూడా మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు వరాహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.